వెల్కమ్ టు అవర్ ఛానల్, అవర్ మ్యాథ్స్ క్లాస్ అనమాట. ఈరోజు మనం నంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్గా బేసిక్ సెషన్. ఈ బేసిక్ సెషన్తో పాటు మనం వీటికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా వస్తాయని, దీన్ని బట్టి మనం నెంబర్ సిస్టంలోని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది మనకి అర్థమవుతుంది. ఇవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆర్ఆర్బి, డిఎస్సి, ఇంకా తెలంగాణ టెట్, వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. కంప్లీట్గా దీన్ని వాచ్ చేయండి. ఫస్ట్ ప్రొసీజర్ కొంచెం బేసిక్స్ చెప్పిన తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ హెడ్డింగ్ ఈజ్ నంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టంలో ఏముంటాయి? సో ఇట్స్ నథింగ్ బట్ ఏ నెంబర్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ మనకు ఉంటాయి అన్నమాట. ఏంటి వా డిఫరెంట్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రియల్ నెంబర్స్, ఇందులోనే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, ఈవెన్, ఆడ్, ఇవి తెలుసుకుందాం. తర్వాత వీటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్. మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? కౌంటింగ్ నెంబర్స్ని మనము న్యాచురల్ నెంబర్స్గా ఇండికేట్ చేస్తామన్నమాట. వాట్ ఈస్ న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ అన్నమాట. కౌంటింగ్ నెంబర్స్ అంటారు వీటిని. ఈ కౌంటింగ్ నెంబర్స్ని మనం ఎంతో ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ 1, 2, 3 అండ్ సో ఆన్. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ అనొచ్చు. దీన్ని 1, 2, 3తో ఇండికేట్ చేస్తాం. సో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి ఇందులో అంటే మనకి 1. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. ఇది డెఫినెట్గా స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇది చాలా వాటిలో నవోదయ ఇలా చిన్న ఎగ్జామ్స్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ కూడా అడిగారు, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అని. సో దట్ ఈస్ 1. లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్. మనం వాటిని డిఫైన్ చేయలేం బికాస్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. నెంబర్స్ ఎంతవరకు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి దాన్ని అన్డిఫైన్డ్గా మనం డినోట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని మనం ఏమంటామంటే కౌంటింగ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. ఏమంటారు? 0కి కౌంటింగ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? న్యాచురల్ నెంబర్స్. దాన్ని డబ్ల్యూతో ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ 0, 1, 2, 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అన్నమాట. సో ఇందులో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి అంటే ఏం చెప్పాలి? ఇట్స్ నాట్ 1, ఇట్ ఈస్ 0. ఈ రెండింటి చోటే మనం బేసిక్గా కన్ఫ్యూజ్ అవుతాం. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1, స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే 0. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్స్ వచ్చేసరికి మనకి ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఏ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ టుగెదర్ విత్ నెగటివ్ అండ్ న్యాచురల్ నెంబర్స్ని మనం ఇంటీజర్స్గా డినోట్ చేస్తాం. ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్, 0 అండ్ నెగటివ్ నెంబర్స్. సో దీన్ని ఎలా డినోట్ చేయొచ్చు అంటే 0, -1, -2, -3 సో ఆన్ అప్ టు -infinity. ఇక్కడ +1, +2, +3 అండ్ సో ఆన్ +infinity వరకు. అంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఏమంటాం? పాజిటివ్ నెంబర్స్. ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్. 0 ఈజ్ ఏ న్యూట్రల్ నెంబర్. ఓకేనా? ఇందులో మనం స్మాలెస్ట్ ఇంటీజర్ అంటే ఏంటి అంటే మనం చెప్పలేము. స్మాలెస్ట్ గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే కూడా మనం చెప్పలేము అన్నమాట. ఓకేనా? ఈ రెండిట్లోనే మనకు అడిగే ఛాన్స్ ఉంది. సో దీన్ని మనకు వచ్చేసి
జెడ్తో ఇండికేట్ చేస్తాం. ఏంటి? జెడ్. దీన్ని ఎన్తో ఇండికేట్ చేస్తాం, దీన్ని డబ్ల్యూతో, దీన్ని జెడ్తో ఇండికేట్ చేస్తాం అన్నమాట, ఇంటీజర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? సో ఏదైనా నెంబర్ ఎగ్జాక్ట్లీ 2తో డివిజిబుల్ అయితే, ద నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అయిందనుకో, అప్పుడు దాని రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ని మనం ఏమంటాం? ఈవెన్ నెంబర్ అంటాం అన్నమాట. సో ఈవెన్ నెంబర్స్ ఎగ్జాంపుల్కి మనకి ఈవెన్ నెంబర్స్ ఏంటి? 0, 2, 4, 6, 8, 10. అంటే 2 టేబుల్లో వచ్చే ప్రతి నెంబర్ కూడా మనకి ఈవెన్ నెంబర్స్ అన్నమాట. ఓకేనా? ఆడ్ నెంబర్స్ వచ్చేసి ఏవైతే ఈవెన్ నెంబర్స్ అయ్యాయో మిగతా నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఆడ్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నాట్ డివిజిబుల్ బై 2. అంటే రిమైండర్ షుడ్ గెట్ 1 అన్నమాట. నెంబర్ డివిజిబుల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో, ఆ నెంబర్ని మనం ఏమనాలి? ఆడ్ నెంబర్ అనాలి. ఆడ్ నెంబర్ మనకి షార్ట్ ఫామ్ లాగా అనమాట. సో స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి అని అడిగితే మనం ఏం చెప్పాలి? 0. స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఈజ్ 1. ఓకేనా? ఆడ్ నెంబర్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఇక్కడ మిగిలిన ఉన్నాయి కదా, అవి కూడా మనకి దీనిలాగా వస్తాయి అన్నమాట. సో ఆడ్ నెంబర్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 2n + or -1, 2n + or -1. ఈవెన్ నెంబర్స్ని 2nతో మనం ఇండికేట్ చేయొచ్చు. ఈవెన్ నెంబర్స్ని మనం 2nతో ఇండికేట్ చేయొచ్చు. ఇదేమో 2n, ఇది 2n + or -1. Sum of the first n even numbers is n into n plus 1. Okay na? Sum of the odd numbers వచ్చేసరికి n² అంటే +3 అండ్ సో ఆన్. n టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని n²తో ఇండికేట్ చేస్తాం. అదే ఇక్కడ 2 + 4 + సో ఆన్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n into n + 1గా మనం డినోట్ చేస్తాం. నెక్స్ట్ చిన్న పాయింట్ ఒకటి ఉంది, సక్సెసర్ అంటే ఏదైనా నెంబర్కి సక్సెసర్ ఎంత అని అడిగినప్పుడు మనం దానికి +1 చేయాలి. ఎగ్జాంపుల్ 99 సక్సెసర్ ఎంత అని అడిగారు అనుకో, సక్సెసర్ ఆఫ్ 99 ఈజ్ 100. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రిడ్యూసర్ అంటే +1 చేయాలని గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రిడ్యూసర్ అంటే -1 చేయాలి. సో 10001 యొక్క ప్రిడ్యూసర్ అని అడిగారు అనుకో, we should subtract 1 from this number, then you get 1000 is the answer. సో వీటికి సంబంధించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాం. ఇప్పుడు వీటికి సంబంధించి ఒక నోట్ ఉంది, చిన్న నోటు. న్యాచురల్ నెంబర్ 1కి ప్రిడ్యూసర్ ఏంటి? స్మాలెస్ట్
న్యాచురల్ నెంబర్ ప్రిడిసర్ అని అడిగారు అనుకో, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి? 1. 1 - 1 0 అని చెప్పకూడదు. వీ కెనాట్ డిఫైన్. అంతకన్నా చిన్న నెంబర్ న్యాచురల్ నెంబర్స్లో ఉండదు కాబట్టి ఆన్సర్ ఎర్రర్ అనమాట. ఓకేనా? ఒకసారి మనం లాజికే కానీ ఈ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఈరోజు డిస్కస్ చేసింది న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ని 2nతో, ఆడ్ నెంబర్స్ని 2n + 1తో, సమ్ ఆఫ్ ద n నెంబర్స్ని n × n + 1తో మనం ఇండికేట్ చేస్తామన్నమాట. సక్సెసర్ అంటే +1, ప్రెడిసర్ అంటే -1. సో ఈ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, మనం వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ద లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్, లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ మనకి తెలుసా? సో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1, లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఆన్సర్ ఈస్ అన్డిఫైన్డ్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్, అంటే ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, ఫస్ట్ 2 ఏంటి? కాన్సిక్యూటివ్, పక్క పక్కన ఉన్న నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏంటి? ఫస్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటి? మనకి 1, 2 కదా న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ ఉన్నవి. వీటి రెండింటి ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఎంత? 2 ఈజ్ అవర్ ఆన్సర్. ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్, ఇందాక మనం అడిగి చెప్పేటప్పుడు నేను చెప్పాను కూడా, స్మాలెస్ట్ హోల్ నెంబర్ అనే బ్లాంక్ వచ్చే ఛాన్స్ ఉంది అని. ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. అదే స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అని అడిగితే 1 ఆన్సర్. ఇక్కడ హోల్ అడిగారా న్యాచురల్ అడిగారా అనేది మనం చూసుకోవాలి. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై, హోల్ నెంబర్స్ని మనం దేంతో డినోట్ చేస్తాం? దీని ఫస్ట్ లెటర్ ఈజ్ W, సో వీఆర్ ఇండికేటింగ్ విత్ W. అలానే ఇంటీజర్స్ I కాబట్టి నేను Iతో ఇండికేట్ చేస్తాను అనకూడదు. సో ఇంటీజర్ని మనం Zతో ఇండికేట్ చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్? ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అయితే 1 రిమైండర్ వస్తుంది, కానీ ఇక్కడ రిమైండర్ రాదు. ఎలా అంటే 2ని 8తో డివైడ్ చేద్దాం. 2 × 4 = 8, మనకి రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఈస్ 8. సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్, ఏవైనా 2 ఈవెన్ నెంబర్స్ని మనం తీసుకుందాం. సో ఏంటా ఈవెన్ నెంబర్స్? మన ఇష్టం వచ్చినవి ఏమైనా తీసుకోవచ్చు. 2, 4 తీసుకుంటున్నాం. అప్పుడు ఏమొచ్చింది? 2, 4ని కలిపితే మనకి 6 వచ్చింది. 6 అనేది కూడా ఈవెన్ నెంబర్ అనమాట. ఏవైనా 2 ఈవెన్ నెంబర్స్ని తీసుకుంటే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్, ఏవైనా 2 ఆడ్ నెంబర్స్ని తీసుకోండి. ఆడ్ నెంబర్స్ ఏంటంటే 1, 3 తీసుకున్నాం, అప్పుడు మనకి 3 వచ్చింది. 3 అనేది కూడా ఏంటి? మనకి ఆడ్ నెంబర్. ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆడే, ఈవెన్ కాదు. ఓకేనా? సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్, మనకి ఆన్సర్ తెలియకపోతే ఏవైనా 2 ఆడ్ నెంబర్స్ని తీసుకొని ట్రై చేయండి, ఏదో ఒకటి పెట్టేయకూడదు. సో యూ హ్యావ్ టు చెక్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఇన్ ఎ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్లో స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? హోల్ నెంబర్స్తో మనకి దేంతో స్టార్ట్ అవుతుంది? 0, 1, 2 అండ్ సో ఆన్ కదా. ఇందులో ఉండే స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 1. 0 అనేది ఈవెన్ కదా, అది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 అనేది మనకి స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. ఓకేనా? సక్సెసర్ ఆఫ్ 1, 2, 3, 6 అంటే 1236కి +1 యాడ్ చేస్తే 1237 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే +1. సక్సెసర్ అంటే +1 అని గుర్తుపెట్టాలి. ప్రిడిసర్ ఆఫ్ 257, 257కి -1 చేస్తే 256 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ నుంచి కొంచెం జేఈ మెయిన్స్ కాబట్టి కొంచెం టఫ్గా ఉంటాయి. ఇప్పుడు దాకా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇవి ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో మనము కొన్ని నెంబర్స్ ఇచ్చారు. 2367ని 3592, 4572ని యాడ్ చేస్తే ఎంత? సో మీరు దీన్ని మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీని 1s ప్లేస్లో 2, దీని 1s ప్లేస్లో 2, దీని 1s ప్లేస్లో 7.
7 + 2 ఎంత? 9. 9 + 2 11. కాబట్టి మనకి లాస్ట్కి ఏ నెంబర్ వస్తుంది? 11 వస్తుంది. కాబట్టి అది ఆడ్ అని చెప్పేస్తే సరిపోతుంది. సో దీన్ని మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సమ్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ సమ్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ తీసుకుందాం అన్నారు. ఏంటవి? 1 + 3 + 5 చేస్తే ఏమొస్తుంది? 3 + 5 8. 8 + 1 9 వస్తుంది. 9 ఆల్సో ఏ ఆడ్ నెంబర్. సో సమ్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ చేస్తే ఆడ్ నెంబరే వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ 9 8 9 9 9 9? దీనికి సక్సెసర్ ఏంటి అంటున్నారు. సో దీనికి +1 యాడ్ చేస్తే మనకు వచ్చేది 1 2 3 4 5 6 7 డిజిట్ నెంబర్ వస్తుంది. కాదు, 89 కాబట్టి 90 వస్తుంది. 9,90,000 is our answer. The number of natural numbers between 1052 and 1062కి ఉన్న మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఎన్ని అంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. మనకి ఆన్సర్ 10 వస్తుందన్నమాట. సో నెక్స్ట్, ద సమ్ ఆఫ్ లీస్ట్ న్యాచురల్ నెంబర్ అండ్ లీస్ట్ హోల్ నెంబర్ ఈజ్. లీస్ట్ న్యాచురల్ నెంబర్ వచ్చేసరికి మనకి 1. లీస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. దెన్ వీ గెట్ ఆన్సర్ యాజ్ 1. ద సక్సెసర్ ఆఫ్ లీస్ట్ హోల్ నెంబర్ ఈజ్. హోల్ నెంబర్ ఏంటి? హోల్ నెంబర్కి సక్సెసర్ అంటే మనం ఏం యాడ్ చేయాలి? +1 యాడ్ చేయాలి. +1 చేస్తే మనకి ఆన్సర్ 1 వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఈజ్ 1. సో ఇది మన నెంబర్ సిస్టమ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. వీటికి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా వాచ్ చేసి దాని సొల్యూషన్స్ ట్రై చేయండి. నేను అవి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఆర్ఆర్బీకి, తెలంగాణ టెట్, డిఎస్సి, నవోదయ, సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్, అన్ని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి నెంబర్ సిస్టమ్ అనేది చాలా మస్ట్. ఇది వస్తేనే మిగతా మ్యాథ్స్ కూడా మనకి వస్తుంది. సో కాబట్టి దీన్ని కంప్లీట్గా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.